అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే నా దగ్గర ఉన్న 5 రకాల ఇయర్ రింగ్స్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను, చూడండి. ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇవి చాలా లైట్ వెయిట్, 6 గ్రామ్స్. ఇదంతా రేక్ అనమాట, వంగిపోతుంది, ఈజీగా వంగిపోతుంది ఇది. చూడండి, ఇవైతే చాలా బాగుంటాయి. ఇదైతే వైజాగ్ సిఎంఆర్ సెంటర్లో తీసుకున్నాము, 2012లో తీసుకున్నాము ఇవి. అది నార్మల్గా సెంట్రల్కి వెళ్ళినప్పుడు ఇవి బాగున్నాయంటే మా హస్బెండ్ కొన్నారనమాట. అప్పుడు 18,000 ఎంత పడింది. 6 గ్రామ్స్ 3,000 అలా ఉండేదన్నమాట తరుగుతో పాటు. అరతులం అనమాట 6 గ్రామ్స్ అంటే. కానీ హెవీగా ఉంటాయి ఇవంటే. చాలామంది అడుగుతారు కూడా నన్ను పెట్టుకొని వెళ్ళినప్పుడు, చాలా బాగుంటాయి అనేసి. హెవీ వెయిట్ అనుకుంటారు ఇవి చూసి, కానీ చాలా తక్కువ వెయిట్. నాకున్న ఇయర్ రింగ్స్ అన్నిటిలోనూ ఇవంటే నాకు చాలా ఇష్టం. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద బుట్టలు పెట్టేసుకుంటాను. చెవుకి కన్నాలు కూడా పెద్దవి అయిపోయాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్దవి పెట్టేసుకోవడం వల్ల. చూడండి, కనిపించట్లేదు అసలు. సిఎంఆర్ సెంట్రల్లో కూడా గోల్డ్ ఉంటుందా అనుకోవచ్చు, ఉంటుంది. ఇవే ఫస్ట్ టైం లాస్ట్ తీసుకోవడం అక్కడ. చాలా బాగుంటాయి. ఇందులో రెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి అప్పుడు మేము వెళ్ళినప్పుడు. నేనైతే గ్రీన్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట. అసలు చాలా హెవీగా ఉంటాయి ఇవి. నాకైతే చాలా ఇష్టం ఇవి. నేను ఎక్కువ ఇవే పెట్టుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు. నిండుగా ఉంటుంది మా ఫేస్కి. నాకు బుట్టలంటే ఎంత ఇష్టమో అసలు. ఇప్పుడైతే చాలా కాస్ట్ పడుతుంది ఇది. సెకండ్ వన్ అయితే ఇది. ఇవి నాకు చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇవి అయితే డైలీ యూజ్కి బాగుంటాయని తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్టోన్స్ లేవు నేను తీసుకున్నప్పుడు, రెండిటికి పడిపోయాయి అనుకోండి వాళ్ళందరూ, కానీ దానికి లేవు. అప్పుడు నేనేమో వేయించాను అనమాట. రెండు ఖాళీగా ఉండేవి అటు ఇటును. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి కూడా 6 గ్రామ్సే, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి. ఈ దిప్పలంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు ఇలా ఉంటే, కానీ ఎలా ఉండట్లేదు ఇప్పుడు ఎక్కడ. డైమండ్స్లో తప్ప మామూలుగా ఉండట్లేదు ఇప్పుడు ఇలాగా. ఇవి కూడా 2013లో తీసుకున్నాను. ఇవైతే 18,000కి తీసుకున్నాను.
మ్యాక్సిమం నా ఇయర్ రింగ్స్ అన్నీ 18,000 20,000 ఉంటాయి అన్నమాట. ఆ రేంజ్లోనే తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో అయితే ఒకటే తీసుకున్నాను. బాగున్నాయి కదా ఇవి. డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయి. ఇవైతే మూడో జత అన్నమాట. ఇవైతే 3 గ్రామ్సే అన్నారు కానీ 12,000 ఎంతో అయ్యింది అప్పుడు. ఇవి 2013లోనే తీసుకున్నాను. మా పాప పుట్టినప్పుడు తీసుకున్నాను. ఇదైతే నల్లపూసల మీద కానీ తీసుకున్నాను అనమాట. ఈ నల్లపూసలతో అదే ప్రాబ్లం. నల్లపూసలతో తీసుకుంటాం కానీ అవి తరుగు అవి ఏమీ తెలియదు అనమాట. గోల్డ్ ఎంత ఉన్నది ఏమీ ఏటి తెలియదు అసలు. స్టోన్స్ ఉన్నవైతే నేను అస్సలు ప్రిఫర్ చేయను. స్టోన్స్ లేనివే తీసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ నల్లపూసల మీద కనేసి తీసుకున్నాను ఇష్టపడి. ఇవైతే నాకు అసలు పెద్దవి అలవాటు అయిపోయి ఇవి నాకు కనబడవు అసలు ఫేస్కి. కానీ చాలా బాగుంటాయి. షార్ట్ నల్లపూసల మీదకైనా బాగుంటాయి. ఇవైతే ఇంకో జత. ఇవైతే 3 గ్రామ్స్. నేను డైలీ ఇవే పెట్టుకుంటాను. ఇవి కూడా నాకు చాలా ఇష్టం. చిన్నగా ఉంటాయి. ఇవైతే నాన్ కేడియం అనుకుంటాను. ఇవి మామూలు లోకల్ షాప్లో తీసుకున్నాం అన్నమాట. ఇవైతే లోకల్ షాప్లోని డైలీ యూజ్కి లోకల్ షాప్లోనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. మా పాపకి 10 ఇయర్స్లో ఒక 5 టైమ్స్ మార్చి ఉంటాము. ఉత్తినే ఇరిగిపోతుంటాయి. ప్రతి బర్త్డేకి చెవులీలు మార్చడమే. ఉత్తినే ఇరిగిపోతాయి. ఎందుకో మరి చిన్న చిన్నవి కొనడం వల్ల లేకపోతే గట్టిగా లేకపోవడం వల్ల అర్థమవ్వదు నాకు. ఇవి 3 గ్రామ్స్ కానీ నాకు చాలా నచ్చుతాయి. డైలీకి నిండుగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, శారీస్ మీదకి బాగుంటాయి. బొట్టు ఉంటే ఏదైనా బాగుంటుంది, నాకు ఇష్టం. కానీ చిన్నపిల్లలకి బొట్టలు ఉన్నవి పెడితే పెద్దవాళ్ళలాగా కనబడతారనమాట. అందుకని మా పాపకి బొట్టలతో ఉన్నవి ప్రిఫర్ చెయ్యట్లేదు. ఇవైతే రీసెంట్గా తీసుకున్నాము, దుబాయ్లో తీసుకున్నాము. ఇవైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇవి మ్యాటి ఫినిషింగ్ వస్తుంది అనమాట. చూడండి, ఈ స్క్రూస్ ఇక్కడ దొరకట్లేదు, అక్కడ ఉన్నాయి. మా పాపకి మామూలు దిప్పలు అయితే ఎక్కట్లేదు అసలు. అందుకని ఇలా ఉన్నవి చూసుకొని తీసుకున్నాను అనమాట. ఇవి మా పాపకే తీసుకున్నాను. ఏటో పాపకి తీసుకున్నవి నాకు పెట్టుకోబుద్దేదు. కానీ దుబాయ్లోనేమో తీసుకున్నవి బాక్సెస్ బిల్లులు అన్నీ చింపి పడేయాలన్నమాట. బ్యాగ్లో పెట్టుకొని తేడానికి అవ్వదు. అందువల్ల నేను పెట్టుకొని వచ్చాను అనమాట అప్పుడు. ఇవైతే 9 గ్రామ్స్ పడ్డాయి. దుబాయ్లో ఎప్పుడు తీసుకున్నా జోయలుకస్, మలబారు, కళ్యాణ్ అన్నీ అక్కడ కూడా ఉంటాయి షాపులు.
ఆ షాపుల్లోనే తీసుకోవాలి. ఆ షాపుల్లో తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చుకోవాలనుకున్నా పెద్ద కష్టం అనిపించదు. లోకల్ షాప్లో తీసుకుంటే మనకు తెలియదు కదా క్వాలిటీ ఎలా ఉంటుందో ఏటనేదిని. అందువల్ల మేము మలబార్లో తీసుకున్నాం అనమాట. ఇవైతే మ్యాట్ ఫినిషింగ్ వచ్చాయి, కానీ నా దగ్గర మ్యాట్ ఫినిషింగ్ నెక్ సెట్లు ఏమీ లేవు. మార్చేద్దాం అనుకున్నాను, కానీ మొన్న శ్రావణ శుక్రవారంకి మా పాపకు పెడితే చాలా అందంగా అనిపించాయి నాకైతే. మార్చేద్దామని వాడలేదు ఇప్పుడు వరకు. నేను పెట్టుకొని వచ్చాను కానీ ఇంక మళ్ళీ పెట్టుకోలేదు. మార్చేద్దాం అనుకుంటే మొన్న పెట్టి చూశాను, చాలా అందంగా అనిపించాయి. దుబాయ్కి మనకి 700 అలాగా గ్రామ్కి తేడా వస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడు ఇవి 9 గ్రామ్స్ కదా, 9 7 జాస్ 6300 అంత తేడా వచ్చింది. 6300 ఇక్కడ మార్చుకుంటే అయిపోతుంది అనమాట. ఇంతే వెయిట్ తీసుకుంటే వేస్ట్ ఏం అనిపించదు. 6300 పోతుంది అనుకొని మార్చేద్దామని అనుకున్నాను, కానీ మొన్న పెట్టి చూసాను, చాలా అందంగా అనిపించాయి నాకైతే. ప్లస్ ఇలాంటి స్క్రూస్ ఇక్కడ దొరకట్లేదు. మా పాపకి ఇవే ఉండాలి. మామూలు పని చేయట్లేదు అనమాట, ఎక్కట్లేదు అసలు. చిన్న పాప కదా, నాకు దాన్ని రెడీ చేయాలంటే ఎంత ఇష్టమో అసలు. నేను రెడీ అవ్వడం కన్నా దాన్ని రెడీ చేయడానికి నాకు నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి దాన్ని బాగా రెడీ చేయాలని, అలా రెడీ చేయాలి ఎలా రెడీ. ఇవైతే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.